అందరికీ నమస్కారం. నిన్నటి వరకు బాలినేని షాడోగా వ్యవహరించినటువంటి జడా బాలనాగేంద్రం ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళారా? నిన్నటి వరకు జనసేన పార్టీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలను ఏకిపారేసినటువంటి జడా బాలనాగేంద్రం గొంతు మోగబోయిందా? కార్పొరేట్లు చేరిన తర్వాత కూడా ఆయన ఒంగోలులో కనిపించకపోవటం, అదేవిధంగా ఈరోజు బాలినేని నివాసంలో కార్పొరేట్లు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన కల్పించకపోవటం కూడా కొంత కలవరపాటుకు గురైనటువంటి సందర్భాలు అయితే ఒంగోలు నగరంలో చూస్తా ఉన్నాం. బాలినేని చేరికను తొలిగా స్వాగతించిన వ్యక్తి జడా బాలనాగేంద్రం. ఒంగోలు నగరంలో అన్నదాన క్యాంటీన్, డొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ పెట్టి దాదాపుగా 100 రోజులకు పైగా కూడా అనేక మంది నిరుపేదలకు ఆయన అన్న సంతర్పణ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అప్పట్లో ఆయన రాజకీయంగా కొంతమంది విభేదించినప్పటికీ కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమం పట్ల ఆకర్షితులై చాలా మంది వ్యక్తులు కూడా ఆయనకు సపోర్ట్ గా నిలిచినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఆయా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్లు చేరిక అంశం దగ్గర నుంచి కూడా బాలినేనితో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇంకా యాక్టివ్ అవుతున్నారు అనుకున్నటువంటి జడా బాలనాగేంద్రం ప్రస్తుతం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ మోడ్లోకి వెళ్లడంతో ఒంగోలులో జనసేన పార్టీ రాజకీయాలు వేడెక్కాయని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని కుటుంబాన్ని కానీ, బాలినేని ప్రణీత్ రెడ్డిని కానీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కానీ విమర్శిస్తే అవతల వ్యక్తుల మీద, ప్రత్యర్థుల మీద దాడికి దిగేటువంటి నైజం ఉన్న వ్యక్తి జడా బాలనాగేంద్రం. ప్రస్తుతం ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్లడంతో కూడా ఒంగోలులో జనసేన పార్టీలో వర్గ విభేదాలు బొగ్గుమన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. మరి బాలినేని జనసేనలోకి కొంతమంది కార్పొరేటర్లతో పాటు బాలినేని వర్గం కొంతమంది గతంలో వైసీపీలో పనిచేసినటువంటి వారందరూ కూడా చేరటం జరిగింది. మరి వారికి ప్రయారిటీ ఇస్తూ జడా బాలనాగేంద్రానికి ప్రయారిటీ తగ్గించారా? బాలినేనికి, జడా బాలనాగేంద్రానికి, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డికి వీరు ముగ్గురు మధ్య కూడా ఏమైనా మనస్పర్ధలు వచ్చి ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళాడా? ఒక వర్గం బాలినేని విభేదిస్తున్న క్రమంలో మరి జడా బాలనాగేంద్ర ఆ వర్గంతో కలిసి ముందుకు పోతారా, లేకపోతే మరి యూటర్న్ రాజకీయాలు తీసుకొని మళ్ళీ బాలినేనితో కలిసి ముందుకు పోతారా అనేది కూడా ఒంగోలు నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళటం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం కూడా కొంత అటు బాలినేని వర్గం, అదేవిధంగా జనసేన పార్టీలో అతనికి ఉన్నటువంటి వర్గం కూడా కొంత డేలా పడుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. బాలినేని సేనలో అగ్గి రగులుకుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎటువైపుకి దారితీస్తాయి అనేది కూడా కొంత వెయిట్ చేయాలి మరి.